అసెంబ్లీ నడిచే టైంకు పుష్ప ఇష్యూ దొరికింది ఆయన, ఇక సక్సెస్ఫుల్గా వాడుకున్నారు. ఆ మేము విషయం సామాన్యుల వైపు ఉన్నామని చెప్తున్నారు కదా వాళ్ళు ఇప్పుడు. ఎవరున్నారు సామాన్యులు అంటే రేవంత్ ఎవరు? రెడ్డి సామాన్యుల వైపు మేము ఉన్నాం, సామాన్యుల మిగతా అభిమానం, పక్షాలంతా అల్లు అర్జున్ వైపు ఉన్నాడని తప్పుగా చూపిస్తారు. సామాన్యులకు అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి పిలిస్తే వచ్చే జనము వచ్చిన జనం కాదు, అది తెచ్చిన జనం. ఇక అల్లు అరవింద్, అల్లు అర్జున్ హీరోగా, అల్లు అర్జున్కే కాదు సినిమా రంగంలో ఉన్న హీరోలలో వాళ్ళకి ఎక్కువ అభిమానులు ఉన్నారా, ఎమోషనల్గా అటాచ్ అయ్యే వాళ్ళు రేవంత్ రెడ్డికి ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు, ఇవాళ అదే ఇంటి మీద దాడి చేయించండు కదా. ఇంత అతిగా స్పందించాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎందుకు ఉంది? చట్టం తన పంతం బీఆర్ఎస్ చేసుకుంటూ కార్యకర్తలు అని చెప్తున్నారు. కాదు, ఉందాక చట్టం తన పంతం చేసుకుంటూ పోద్దని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చి కూర్చోవచ్చు కదా. ఇంకోటి కేసులో భాగమా అది? పోయి కూర్చుంటే ఇంటికి పొమ్మని చెప్తే పోతలేడు. అవును. అదేంటంటే ముందు ఏమన్నా గొడవ జరుగుద్దేమో అని చెప్పి వాళ్ళు చెప్పిండొచ్చు. అది ఈ ఎఫ్ఐఆర్లో అంశమా? అది ఎఫ్ఐఆర్ పరిధిలోకి వస్తుందా? అది ఎందుకు చెప్పాలి అసెంబ్లీలో?